ఇక మొదట్లో అమర్ తన బైక్ మీద బాగి ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. దీనితో బుజ్జి కళ్ళ నిలబెడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కలిసి తన బైక్ మీద స్కూల్కి తీసుకువెళ్ళడం తనకి చాలా ఇష్టం. మనోహరి ఈ తల్లి కూతుర్లని తొందరగా ఇంట్లో నుండి పంపించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అమర్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రణ్వీర్ జైల్లో ఉన్నాడు. లాయర్ కాల్ చేసి బెయిల్ కోసం డబ్బులు అడుగుతూ ఉంటాడు. కానీ మనోహరి మాత్రం నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఏమైనా చేయి, బెయిల్ తెప్పించుకోలేకపోతే జైలుకి వెళ్ళిపోవాలని నిర్దేశంగా చెప్పేస్తూ ఉంటుంది. స్కూల్లో టీచర్ అంజలిని మీ తండ్రి అమర్ గారిని తీసుకురమ్మంటే ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది. దీనికి అంజలి చాలా అబద్ధాలు చెప్తూ ఉంటుంది. మా నాన్న చాలా బిజీ అయిన ఆర్మీ ఆఫీసర్ కదా, ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, అది ఆపడానికి వెళ్ళారు అని కవర్ చేస్తూ ఉంటుంది. అంజలి అబద్ధాలు చెప్తుండగా సడన్గా అమర్ తన వెనుక వచ్చి నుంచుంటాడు. అంజలి వెనుక చూసి షాక్ అవుతుంది. టీచర్ ముందు అబద్ధాలు చెప్పినందుకు అమర్ అంజలిని మందలిస్తూ ఉంటాడు. అంజలి ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చాయని టీచర్ కంప్లైంట్ చేస్తుంది. దీనికి అమర్ ఇక నుండి నేనే దగ్గర ఉండి తనని చదివిస్తాను అని టీచర్కి మాట ఇస్తాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.